హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలని ఇప్పుడు మనం చూద్దామండి. గడిచిన 10 రోజుల క్రితం మన ఛానల్లో ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయో వీడియో రిలీజ్ చేసుకోవడం జరిగిందండి. 10 రోజుల తర్వాత మరలా ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి పురోగతికి ఏ విధంగా పనులు జరుగుతున్నాయో మనమైతే చూద్దామండి. ఎంత పనులు జరిగాయి అనేటువంటి వివరాలని మనమైతే వివరంగా చూద్దామండి. ఇక మనం చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఐకానిక్ టవర్ బకటోవా ఐకానిక్ టవర్ చూసారా, చాలా సుస్పష్టంగా అండి 1-2 ఐకానిక్ టవర్ దగ్గర ఈ ఎంత ఫ్లోర్ పైకి లేచింది అనేటువంటి సుస్పష్టమైనటువంటి విజువల్ మనకు కనిపిస్తుంది. చూసారా, మొత్తం 3వ ఫ్లోర్ వర్క్ అయితే చాలా చకచక జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చండి. కిందదేమో ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటే 3వ ఫ్లోర్ నిర్మాణం అయితే చాలా చకచక జరుగుతుంది. ఇక మనం డయాగ్రిడ్ల గురించి సమాచారం కనుక మనం మాట్లాడుకున్నట్లయితే 1వ ఐకానిక్ టవర్ దగ్గర 4 డయాగ్రిడ్ల వర్క్ అయితే పూర్తయిపోయింది. ఇంకా మిగిలినటువంటి 12 డయాగ్రిడ్ల వర్క్ ఇంకా అలాగనే ఉంది. అంటే అన్నీ ఇన్స్టాల్ చేశారు కానీ పూర్తిగా అయితే పూర్తవలేదు. ఒక 4 డయాగ్రిడ్లు మాత్రం పూర్తిగా పూర్తయిపోయాయి. ఒక్కొక్క ఐకానిక్ టవర్ దగ్గర 2 AC టవర్ క్రేన్లు అయితే వర్క్ చేస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చండి, ఈ బ్లూ టవర్ క్రేన్ ఏదైతే ఉందో అది కొత్తగా ఇన్స్టాల్ చేశారు. ఇంకొకటేమో జూమ్ లైన్ ఏదైతే గ్రీన్ టవర్ క్రేన్ ఉందో అది పాతదే. ఇప్పుడైతే కొత్తగా ఈ బ్లూ టవర్ క్రేన్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. పనులైతే ఆశాజనకంగానే వేగంగానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. చాలా సుస్పష్టంగా 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర వర్క్ అయితే 3వ ఫ్లోర్కి వెళ్ళడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. 1-2 ఐకానిక్ టవర్లని ఎస్పీ కంపెనీ వారు అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. కాంట్రాక్ట్ సంస్థ వారు నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం కాస్త క్లియర్గా చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం 2వ ఐకానిక్ టవర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితులను అయితే చూద్దామండి. మనం ఇక్కడ చూస్తున్నది 2వ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితినండి. ఈ 2వ ఐకానిక్ టవర్ దగ్గర కూడా పూర్తిగా 3వ ఫ్లోర్ వర్క్ అయితే చకచక జరుగుతుంది. మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే మిగిలిన 3 ఐకానిక్ టవర్స్ దగ్గర కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. పనులు ఏ విధంగా జరుగుతున్నాయి మరియు ఎన్నో ఫ్లోర్కి పనులు వెళుతున్నాయి అనేటువంటి కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది, మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర చాలా క్లియర్గా 3వ ఫ్లోర్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇక ఈ 2వ ఐకానిక్ టవర్ దగ్గర డయాగ్రిడ్ల వర్క్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తం 10 డయాగ్రిడ్ల వర్క్ పూర్తిగా పూర్తయిపోయింది. ఇక మిగిలిన 6 డయాగ్రిడ్ల వర్క్ అయితే ఉంది. అవి కూడా ఇన్స్టాల్ చేశారు కానీ ఇంకా పూర్తిగా పూర్తవ్వలేదు. ఇదండి 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఈ 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా 2 టవర్ క్రేన్లు అయితే ఉన్నాయండి. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో బ్లూ టవర్ క్రేన్, ఇది కొత్తగా ఇన్స్టాల్ చేశారండి. ఇది చాలా పెద్ద టవర్ క్రేన్. ఎందుకంటే ఇంత పెద్ద టవర్ క్రేన్ని ఇన్స్టాల్ చేస్తున్నారంటే ఈ డయాగ్రిడ్ అనేవి చాలా బరువైనవి. హైట్ వెళ్ళే కొద్దీ ఐకానిక్ టవర్ హైట్ పెరిగే కొద్దీ ఈ డయాగ్రిడ్లని చాలా హైట్ తీసుకువెళ్ళవలసి ఉంటుంది. అందువలన చాలా బలమైనటువంటి టవర్ క్రేన్లు అవసరం అవుతాయి. అందువలన ఇంత పెద్ద టవర్ క్రేన్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేశారండి. పనులు 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర చాలా ఆశాజనకంగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఐకానిక్ టవర్ల దగ్గర మొదలైనటువంటి పనులు ఏంటి అంటే, ఏవైతే ఈ డయాగ్రిడ్లు ఉన్నాయో ఈ డయాగ్రిడ్లకి బీమ్స్ వర్క్ అయితే ఎప్పుడెప్పుడే మొదలవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదేనండి బీమ్స్ వర్క్. డయాగ్రిడ్ని కలుపుతూ బీమ్స్ని ఏవైతే ఇక్కడ ఇన్స్టాల్ చేశారో అదే బీమ్స్ వర్క్. 2వ ఐకానిక్ టవర్ దగ్గర ఈ బీమ్స్ వర్క్ అయితే మొదలైంది. పూర్తిగా పూర్తయిపోయినటువంటి డయాగ్రిడ్ ఏ విధంగా ఉంటుందో మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మనకి ఇక్కడ ఫోన్లో చాలా చిన్నవిగానే కనిపిస్తాయి కానీ ఈ డయాగ్రిడ్లు అనేవి చాలా పెద్దవి, చాలా బలమైనవి, గట్టివి కూడా. ఇక్కడ మనం స్పెషల్గా మాట్లాడుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు ఏదైతే ఈ సిమెంట్ కాంక్రీట్ వర్క్ ఉందో అది 3 ఫ్లోర్ వరకు వెళ్ళింది కదా. ఇక్కడ ఈ డయాగ్రిడ్ల వరకు 2 వరుసల పైకి వెళ్ళినట్లయితే 3 ఫ్లోర్లతో సమానంగా అంత పెద్దవండి ఇవి. ఇక ఇప్పుడు మనం 3వ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగింది. ఈ 3వ ఐకానిక్ టవర్ని ఎల్ఎన్టీ కంపెనీ వారు నిర్మిస్తున్నారు. 3, 4 ఐకానిక్ టవర్లని ఎల్ఎన్టీ కంపెనీ వారు నిర్మాణం చేస్తూ ఉంటే ఎక్కడ కూడా ప్రధానమైనటువంటి కట్టడం
ఇది కూడా 3వ ఫ్లోర్కి వెళ్ళినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ డయాగ్రిడ్ల వర్క్ గురించి కనుక మనం చూసినట్లయితే మొత్తం 10 డయాగ్రిడ్ల వరకు పూర్తయిపోయింది. ఇక బీమ్స్ వర్క్ మనం మాట్లాడుకున్నాం కదా ఈ వీడియోలో, బీమ్స్ వర్క్ మొదలైంది అని. ఈ 3వ ఐకానిక్ టవర్ దగ్గర బీమ్స్ వర్క్ అయితే చాలా చకచక జరుగుతుంది, చాలా ఎక్కువగా కూడా జరుగుతుంది. మనం ఆ బీమ్స్ వర్క్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. అంతేకాకుండా ఈ 3వ ఐకానిక్ టవర్ లోపలికి వెళ్ళి కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి బీమ్స్ వర్క్ మనకి దూరంగా కనిపిస్తుంది కదా, అదే బీమ్స్ వర్క్. పనులు చాలా అంటే చాలా వేగంగా జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ప్రతి 10 రోజులకి ఒక వీడియో రిలీజ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక అప్డేట్ని అయితే మనం ఇస్తూనే ఉన్నాం, మీకు నేను వివరంగా చెప్తూనే ఉన్నాను. అందువలన పనులు వేగంగా జరుగుతున్నాయని మనం చూడవచ్చు. ఇదిగో బీమ్స్ చూసారా ఏ విధంగా ఇన్స్టాల్ చేశారో, ఇవన్నీ బీమ్స్. మొత్తం డయాగ్రిడ్ల నుంచి ప్రధానమైనటువంటి ఐకానిక్ టవర్ సిమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ పైకి ఈ బీమ్స్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. డయాగ్రిడ్లు మరియు ప్రధానమైనటువంటి ఐకానిక్ టవర్ స్ట్రక్చర్ సిమెంట్ స్ట్రక్చర్ ఒకదానికొకటి బేస్ చేసుకుంటూ ఈ విధంగా బీమ్స్ నిర్మాణం చేస్తూ ఐకానిక్ టవర్స్ని అయితే నిర్మాణం చేస్తారు. ఇవన్నీ పూర్తి అవ్వటం అంటే ఇది ఒక ఫ్లోర్ మొత్తం పూర్తి అవ్వాలంటే ఈ విధంగా బీమ్స్ని కూడా ఇన్స్టాల్ చేయవలసి ఉంటుందండి. అప్పుడే డయాగ్రిడ్లు ఒక ఫ్లోర్ పూర్తయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ 3వ ఐకానిక్ టవర్ దగ్గర సెంటర్లో ఏదైతే ఐకానిక్ టవర్ మధ్యలో కూడా ఒక టవర్ క్రేన్ అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే పనులు చాలా వేగంగా జరగబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఇదిగోండి చూసారా సెంటర్లో ఇన్స్టాల్ చేస్తున్నారుగా. ఇక్కడ ఒక టవర్ క్రేన్ నిర్మాణం జరుగుతుంది కదా మధ్యలో, అది మధ్యలో ఐకానిక్ టవర్కి మధ్యలో ఇన్స్టాల్ అయితే చేస్తూ ఉన్నారండి. ఈ డయాగ్రిడ్లన్నీ కూడా దాదాపుగా పూర్తి అవ్వడానికి దగ్గరగా ఉన్నాయి. మొత్తం 10 పూర్తయ్యాయని మనం చెప్పుకున్నాం కదా. పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఇక మనం ఇప్పుడైతే 4వ ఐకానిక్ టవర్ దగ్గర రావడం జరిగింది. ఈ 4వ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే మొత్తం 16 డయాగ్రిడ్లు ఒక్కటి కూడా పూర్తి అవ్వలేదు, కానీ ఈ విధంగా అయితే ఇన్స్టాల్ చేసి పెట్టారు. చూసారా ఈ విధంగా ఇన్స్టాల్ చేసి పెట్టారు, కానీ 16 డయాగ్రిడ్లో ఒక్కటి కూడా పూర్తి అవ్వలేదు. మరియు ఆ బీమ్స్ వర్క్ కూడా పూర్తి కాలేదు. ఎప్పుడైతే ఐకానిక్ టవర్లో ఈ డయాగ్రిడ్లు పూర్తవుతాయో అక్కడ నుంచే ఈ బీమ్స్ వర్క్ అయితే మొదలవుతుంది. అందువలన ఈ 4వ ఐకానిక్ టవర్ దగ్గర డయాగ్రిడ్ల వరకు ఇంకా చాలా జరగవలసి ఉంది. ఫస్ట్ ఫ్లోర్ పూర్తి అవ్వాలి అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. అయితే ఏదైతే ఐకానిక్ టవర్ సిమెంట్ వర్క్ స్ట్రక్చర్ ఉందో, కాంక్రీట్ స్ట్రక్చర్ ఉందో, అది మాత్రం పైకి వెళుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఈ విధంగా. ఇక తరువాత 5వ ఐకానిక్ టవర్ దగ్గర రావడం జరిగిందండి. ఈ 5వ ఐకానిక్ టవర్ని ఎన్సిసి కంపెనీ వారైతే నిర్మాణం చేస్తున్నారు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయంటే ఈ డయాగ్రిడ్ల వర్క్ గురించి కనుక మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే మొత్తం 14 డయాగ్రిడ్లు పూర్తి చేసుకున్నాయి. ఇక తరువాతనేమో బీమ్స్ వర్క్ మొదలయ్యింది. చూసారా బీమ్స్ వర్క్ మొదలైంది. ఇక సిమెంట్ స్ట్రక్చర్ ఐకానిక్ టవర్ సిమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది 3వ ఫ్లోర్కి వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూడవచ్చు. 2 ఫ్లోర్లు పూర్తి చేసుకొని 3వ ఫ్లోర్కి అయితే వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మొత్తం ఇక్కడ 2 టవర్ క్రేన్లు వర్క్ చేస్తూ ఉన్నాయి. మరియు ఇంకొక టవర్ క్రేన్ కూడా అంటే వీల్స్ టవర్ క్రేన్ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉందండి. ఎన్సిసి కంపెనీ వారు ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పనులను అయితే పరుగులు పెట్టిస్తున్నారు అని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో మనం 5 ఐకానిక్ టవర్ల దగ్గర డయాగ్రిడ్ల వర్క్ గురించి మనం వివరంగా చెప్పుకున్నాం. అలాగే బీమ్స్ వర్క్ గురించి కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఇక తరువాత ఐకానిక్ టవర్స్ దగ్గర జరిగే పనులు, అప్డేట్స్ మరియు డయాగ్రిడ్ల వర్క్, బీమ్స్ వర్క్ అయితే మీకు క్లియర్గా తెలియజేయడం జరిగిందండి. మరొక 10 రోజుల తర్వాత ఐకానిక్ టవర్ల దగ్గర వచ్చినటువంటి మార్పులతో మరొక మంచి వీడియోని అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు సెలవండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించిన మరింత సమాచారాన్ని, ప్రతి అప్డేట్ని నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మరొక చిన్న విషయం ఏంటంటే
రాజధాని అమరావతిలో మీరు ఏ ప్రాజెక్టు గురించి చూడాలి అనుకుంటున్నారో మనకి కామెంట్ రూపంలో కనుక తెలియజేసినట్లయితే అది ఖచ్చితంగా 100% మీ అందరికీ చూపించడానికి ప్రయత్నిస్తాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకసారి ఐకానిక్ టవర్స్ దగ్గర జరిగే పనులు ఒరిజినల్ సౌండ్ని అయితే మీరు వినండి.